Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. August 27, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఆగస్టు 27, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఈరోజు ఆగస్టు 27న సో మనకి ఇక్కడ భారత సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా సో జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం అనేది చేయబడడం జరిగింది. సో మనకి ఇక్కడ కాబట్టి ఒక అంశం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇలా మనకు అడగడానికి ఉంటుందంటే సో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సో ఈ పదవిని చేపట్టినటువంటి సో ఎన్నో వారు అన్నప్పుడు 49వ వారు అంటే భారత సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. సో మరి ఒక నిన్ననే అంటే ఆగస్ట్ 27, 2022న సో జస్టిస్ ఎన్వి రమణ గారు జస్టిస్ ఎన్వి రమణ గారు సో వీరు నిన్ననే పదవి విరమణ చేయడం జరిగింది. సో భారత సుప్రీంకోర్టుకి 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు జస్టిస్ ఎన్వి రమణ గారు. భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టినటువంటి రెండవ తెలుగువారు సో జస్టిస్ ఎన్వి రమణ గారు. సో ఆంధ్రప్రదేశ్లో పొన్నవరం గ్రామానికి చెందినవారు ఎన్వి రమణ గారు. అంతేకాకుండా మరి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి తెలుగువారు అంటే వారు జస్టిస్ కోక సుబ్బారావు గారు. వీరు మన భారత సుప్రీంకోర్టుకి 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది. సో ఇదొక ఇంపార్టెన్స్ విషయం అండి. ఇంతవరకు మనకి ఇద్దరు తెలుగువారు మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఒకరు కోక సుబ్బారావు, తర్వాత జస్టిస్ ఎన్వి రమణ గారు. అయితే మరి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ యొక్క నేపథ్యం చూసినట్లయితే వీరు సో బాంబే హైకోర్టులో అడ్వకేట్గా తన సంబంధించినటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఒక కెరియర్ ప్రారంభించడం జరిగింది. తర్వాత 1986లో ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్గా, తర్వాత 2004 సంవత్సరంలో భారత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా అండ్ ఆగస్టు 13, 2014 నుండి భారత సుప్రీంకోర్టులో సో వన్ ఆఫ్ ద జడ్జెస్గా ఒక న్యాయమూర్తిగా వారు నియమితులు కావడం అనేది జరిగింది. సో అంతేకాకుండా 2G స్పెక్ట్రమ్ కేసు విచారణ జరుగుతున్నప్పుడు వీరిని స్పెషల్ ప్రాసిక్యూటర్ కూడా వీరు పనిచేయడం అనేది జరిగింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. సో ఆ యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. ఈ పదవిని చేపట్టడానికి ముందు వీరు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా కూడా వీరు ఒక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా కూడా వీరు పనిచేయడం జరిగింది. ఒక జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ ఏదైతుందో నల్సా అని చెప్పేసి అంటాం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, దాన్ని కూడా వీరు చైర్మన్గా పనిచేయడం జరిగింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. సో గతంలో వీరు చూసినట్టయితే శబరిమల కేసు వాదించినటువంటి శబరిమల కేసు అంటే భారత సుప్రీంకోర్టు శబరిమల కేసుని ఆ విధంగా విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ జరిపినటువంటి ఒక న్యాయమూర్తుల్లో ఒకరు ఎవరంటే ఆ సభ్యుల్లో ఆ సంబంధించిన ధర్మాసనంలో సభ్యుల్లో ఒకరు వచ్చేసి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. త్రిబుల్ తలాక్ సంబంధించిన బిల్లుని దానిపైన విచారణ చేసినటువంటి ధర్మాసనంలో ఒక సభ్యుడిగా కూడా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అనేవారు ఉండడం జరిగిందనమాట. సో అది వారి యొక్క నేపథ్యం. సో ఒక ఇంపార్టెన్స్ అనేటువంటి అపాయింట్మెంట్ అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జార్ఖండ్ అండి. సో మనకి జార్ఖండ్ రాష్ట్రం మనకి రాజకీయ సంక్షోభం కారణంగా మనకి న్యూస్లో ఉంది. సో మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూసాం. సో బీహార్ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ సంక్షోభం జరిగింది. బీహార్ కన్నా ముందు సో మనం చూసినట్లయితే మహారాష్ట్రలో కూడా ఇలాంటి రాజకీయ సంక్షోభం అనేది వేదిక జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఇక్కడ మహావికాస్ అఘడి అనేది ఒక కూటమి ఉండేది. ఈ మహావికాస్ అఘడిలో మరి ఎవరైతే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఇప్పుడు మహారాష్ట్రకు నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కావడం జరిగింది. సో మరి తర్వాత బీహార్లో అయితే అక్కడ ఇప్పుడు మళ్ళీ ఒక మహాగఠబంధన్ సో అనే ఒక కొత్త కూటమి ఏర్పాటు చేయడం జరిగింది 7 పార్టీలతో. సో 8వసారి నితీష్ కుమార్ అక్కడ బీహార్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో మరి జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి గల కారణం ఒకటి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమయ్యారు. ఎవరంటే వారే హేమంత్ సోరెన్. సో మరి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి హేమంత్ సోరెన్. సో వీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అండ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ తన సంస్థకి అంటే తన సంబంధించినటువంటి తను ఏర్పాటు చేసుకునే సంస్థకి గనుల లీజును తనే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉంటుందో ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9A ఇది విరుద్ధం అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు సో భారత ఎన్నికల సంఘానికి చెప్పడం జరిగింది. భారత ఎన్నికల సంఘానికి వాళ్ళు పిటిషన్ వేస్తే భారత ఎన్నికల సంఘం సో మరి సీల్డ్ కవర్లో గవర్నర్కు ఆ దస్తావేజును పంపింది. అది అంత దాదాపుగా
ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి లేదా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి తన గనులకి తనే లీజుకి ఇవ్వడం అనేది, ఇచ్చుకోవడం అనేది, సంతకం చేయడం అనేది అది ఒక లాభాపేక్షతో ఉన్నటువంటి ఒక ఆదాయం ఏదైతే వస్తుందో దాని ప్రకారం అయితే మనకు రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9A ఓకేనా విరుద్ధం కాబట్టి సో హేమంత్ సోరెన్ తను ఒక ఎమ్మెల్యే పదవిని శాసనసభ్యత్వాన్ని రద్దు కాబోతుందని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్లో ఉంది. గవర్నర్ సో రమేష్ బయాస్ దీన్ని ఈరోజు అనగా ఆగస్టు 27, 2022 అధికారికంగా ప్రకటించబోతున్నారు. సో ఎవరండి రమేష్ బయాస్ అంటే జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ అండి. సో ఇది మనకి కాబట్టి మళ్ళీ అక్కడ ఒకవేళ శాసనసభ రద్దు అయిందనుకోండి మళ్ళీ 6 నెలలలోపు ఎన్నికలు జరగడం, తర్వాత మళ్ళీ పోటీ పడడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాభాపేక్షతో ఉన్నటువంటి తన కంపెనీకి తనే లీజుకి ఇచ్చుకోవడం అనేది గనులు అనేది అక్కడ ఈ యొక్క సంబంధించిన చట్టం ప్రకారం తప్పు కాబట్టి అంటే అది విరుద్ధం కాబట్టి తన పదవిని కోల్పోబోతున్నాడు అనమాట. అంటే శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నారు, శాసనసభ్యాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి సో తన ముఖ్యమంత్రి పదవిని కూడా దిగిపోతాడు కాబట్టి అది సంక్షోభం దారితీస్తుంది కాబట్టి శాసనసభ రద్దయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకొక విషయం గమనించాలి, మళ్ళీ వీరు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయొచ్చు, మళ్ళీ 6 నెలల లోపు జరిగే ఎన్నికల్లో సో మళ్ళీ పోటీ చేయడానికి ఉంటుంది. సో అది మనకి ఇక్కడ రాజకీయ దుమారం అనేది జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం అనమాట. ఆ సంబంధించిన విషయం గమనించాలి. సో మరి 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో 2000 సంవత్సరంలో నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడింది. సో శిబు సోరెన్ లాంటి వాళ్ళు ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు ఈ ఒక జార్ఖండ్ ఏర్పడంలో విశేషమైనటువంటి కృషి చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇంకా జార్ఖండ్లో మరికొన్ని అంశం చూసినట్లయితే జార్ఖండ్లో జమ్తారా, సో జమ్తారా అని చెప్పేసి ఒక జిల్లా మనకు న్యూస్లో ఉంది. ఏంటి జమ్తారా న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో మనకి ఇక్కడ ఈ యొక్క 14వ ఆర్థిక సంఘం అంటే 15వ ఆర్థిక సంఘం ఈ నిధులతో భారతదేశంలో ఒక జిల్లాలో తొలిసారిగా జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఏం చేశారంటే ఒక సంబంధించినటువంటి లైబ్రరీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో 100% గ్రంథాలయ సౌకర్యం ఉన్నటువంటి లైబ్రరీ సౌకర్యం ఉన్నటువంటి తొలి డిస్ట్రిక్ట్గా గుర్తించబడింది జమ్తారా. ఈ జమ్తారా జిల్లా ఎక్కడ గలదంటే జార్ఖండ్లో గలదు. సో మనకు ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. జార్ఖండ్ రాజధాని వచ్చేసి రాంచీ అండి, ఓకేనా. జార్ఖండ్ ప్రజెంట్ గవర్నర్ అయితే రమేష్ బయాస్ జార్ఖండ్ ప్రధాని గవర్నర్గా ఉన్నారు. సో ఓకేనా ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. అంతేకాకుండా మనకి ప్రజెంట్ ఎవరైతే మన భారత రాష్ట్రపతి ఉన్నారో, మన భారత రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి మన ద్రౌపది ముర్ము గారు, సో వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారి సొంత రాష్ట్రం. కానీ మరి ద్రౌపది ముర్ము గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారంటే జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ కూడా పనిచేయడం అనేది జరిగిందండి. ప్రజెంట్ అయితే మన భారతదేశ రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతులు గతంలో గవర్నర్గా పనిచేసిన వారే. ఒక ప్రజెంట్ మన భారత రాష్ట్రపతి అయితే మన భారత రాష్ట్రపతి గారు ఎవరైతే మనకున్నారో ఒక ద్రౌపది ముర్ము గారు గతంలో జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేయగా మరి భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సో మరి ఏ రాష్ట్రానికి గతంలో గవర్నర్గా పనిచేయడం జరిగిందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం అనేది జరిగిందండి. సో అలాంటి విషయాలపైన కూడా మనకు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 1956 సంవత్సరం నాటి 1956లో మనం ఏదైతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఆ టైంలోనే జవహర్లాల్ నెహ్రూ అప్పటి మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సో ఒక సమయం సూచించడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ జోనల్ కౌన్సిల్స్ అంటే అలాంటి జోనల్ కౌన్సిల్ ఉండాలి, రాష్ట్రాల సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటే దేశమంతా మొత్తం విషయాలు ఒకటేసారి తెలుసుకోలేం కాబట్టి కొన్ని రాష్ట్రాలని ఒక 4-5 రాష్ట్రాలు లేదా అక్కడ ఉన్నటువంటి ఒక భౌగోళికంగా ఒక దగ్గర ఉన్న రాష్ట్రాలని ఒక జోన్గా చేసుకొని అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. హోంశాఖ దానికి ఒక సమావేశం నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏం జరుగుతుంది, అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది, కావాల్సిన అభివృద్ధి ఏంది, ఇలాంటి విషయాలు చర్చించడానికి ఈ జోనల్ కౌన్సిల్ అనే వ్యవస్థ తీసుకురావడం జరిగింది. మరి ఈ జోనల్ కౌన్సిల్లో ఇప్పుడు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరే ఇలాంటి మనకంతా కూడా మనము ఇక్కడ దక్షిణ సంబంధించినటువంటి సౌత్ ఒక జోనల్ కౌన్సిల్లో మనం ఉన్నాం. సో లాస్ట్ టైం అయితే తిరుపతిలో ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. మరి ఇక్కడ 23rd మీటింగ్ ఆఫ్ ది సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మరి ఒక సెంట్రల్ జోనల్ కౌన్సిల్ యొక్క ఒక దక్షిణ సంబంధించినటువంటి ఈ జోనల్ కౌన్సిల్ యొక్క సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అంటారు. ఈ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ యొక్క 23వ సమావేశం మరి ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే మధ్యప్రదేశ్లో జరిగింది.
సో మరి మధ్యప్రదేశ్లో జరిగింది ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి నేతృత్వం వహించడం జరిగింది. మరి దీనికి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రులు హాజరు కావడం అనేది జరిగిందండి. కాబట్టి సో ఆ సమావేశం పైన అంతేకాకుండా పర్టికులర్గా ఈ సమావేశంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. ఈఆర్ఎస్ఎస్ అంటాం. ఈఆర్ఎస్ఎస్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇదని సపోర్ట్ సిస్టమ్. మరి ఈ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని అంటే మనం అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ ఏదంటే 112వ హెల్ప్ లైన్ నెంబర్. సో మరి ఈ 112వ హెల్ప్ లైన్ నెంబర్ని సో మనకి ఇక్కడ అమల్లోకి తెచ్చే విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇలాంటి విషయాలపైన ఇక్కడ చర్చించుకోవడం అనేది జరిగింది. మనకైతే ఎగ్జామినేషన్లు అయితే 23వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అన్నప్పుడు అది భోపాల్లో నిర్వహించారు, మధ్యప్రదేశ్లో నిర్వహించడం అనేది జరిగింది. సో మధ్యప్రదేశ్ మనకి ఈ మధ్యలో న్యూస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఏదైతే కునో అనే నేషనల్ పార్కులో చిరుతపులను పెంచాలని చెప్పేసి ఇక్కడ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అదొక అంశం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మధ్యప్రదేశ్లోని మాండ్లా అనే ఒక జిల్లా ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల కాలంలో అది సో ఫంక్షనల్ లిటరసీ అంటే 100% ఫంక్షనల్ లిటరసీ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విధంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే 100% అక్షరాస్యత సాధించినటువంటి తొలి జిల్లాగా ఇటీవల 2022 సంవత్సరంలో ఈ క్రింది ఏ జిల్లా 100% అక్షరాస్యత సాధించింది అన్నప్పుడు మాండ్లా జిల్లా. సో ఆ మాండ్లా జిల్లా కూడా ఎక్కడ కలదంటే మధ్యప్రదేశ్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి వారే ఒక మంగూభాయ్ చగన్లాల్ పటేల్ అండి. ఓకేనా, మంగూభాయ్ చగన్లాల్ పటేల్. ఇక నెక్స్ట్ వచ్చేసి 11th నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఇన్ 2022 సో హెల్డ్ ఇన్ గ్వాలియర్ అంటే 11వ జాతీయ విత్తన సదస్సు అంటారు. జాతీయ విత్తన సదస్సు. సో విత్తన సదస్సు 2022లో ఎక్కడ నిర్వహించడం జరిగింది అన్నప్పుడు అది ఒక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించడం జరిగింది. సో మనకి ఇక్కడ విత్తనాలపైన వ్యవసాయంలో ఎంతో ఉపయోగమైనవి ముఖ్యమైనవి. సో రైతులకు మనకి ఇక్కడ విత్తనాలు మరి నాణ్యమైన విత్తనాలు మనకు అవసరం. ఇది పంట దిగుబడిని ఎంతో కారణమైతే కాబట్టి సో ఈ నాణ్యమైన విత్తనాల విషయంలో ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి రైతులకు మోసపోకుండా. ఎందుకోసం అంటే రైతులు ఈ యొక్క విత్తనాల విషయంలో కొనుగోలు విషయంలో కూడా చాలా మోసపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకోసమే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ విత్తన సదస్సు అనేది నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి 11వ జాతీయ విత్తన సదస్సు 2022ని ఎక్కడ నిర్వహించాడు, ఏ రాష్ట్రం నిర్వహించిందంటే మధ్యప్రదేశ్ నిర్వహించింది. మధ్యప్రదేశ్లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే గ్వాలియర్లో నిర్వహించడం అనేది జరిగింది. సో మన విత్తన కాంగ్రెస్ సదస్సులోని జాతీయ స్థాయిలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విత్తన సదస్సులు జరుగుతూ ఉంటాయి. సో 2022 సంవత్సరంలో మరి రీసెంట్గా మార్చిలో అంతర్జాతీయ విత్తన పరీక్ష సదస్సు అనేది మనకి ఈజిప్ట్ రాజధాని ఈజిప్ట్లో జరిగింది. ఈ సమావేశంలోనే ఒక గొప్ప నిర్ణయం జరిగింది. 82 దేశాలు హాజరయ్యాయి. ఈజిప్ట్లో జరిగినటువంటి అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం సదస్సులో మరి 82 దేశాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఏదైతే సీడ్స్ సంబంధించినటువంటి సీడ్స్ డెవలప్ చేసినటువంటి సంస్థలు హాజరు కావడం జరిగింది. సో దాన్ని మనం ఇస్టా సమావేశం అని కూడా పిలుస్తామండి. ఇస్టా అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇస్టా 2022 సదస్సు అయితే ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగినప్పుడు ఇస్టాకు నూతన అధ్యక్షుడిగా తొలి ఆసియావాసి తొలి భారతీయుడైనటువంటి సో మరి కుశలోతు కేశవులు సో మనకి ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి కుశలోతు కేశవులు సో అధ్యక్షుడిగా నియమితులు కావడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం రైతులకు విత్తనాలు ఇచ్చే విషయంలో సో ఒక కీలక నిర్ణయం గతంలోనే తీసుకోవడం జరిగింది. విత్తనాల ప్యాకెట్ల పైన రైతులకు ఉపయోగపడే వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే విత్తనాల ప్యాకెట్ల పైన సో మనకి ఇక్కడ ప్యాకెట్ల పైన క్యూఆర్ కోడ్ని ముద్రిస్తుందన్నమాట. ఒక క్యూఆర్ కోడ్లో ఏముంటుందంటే ఆ విత్తనాలు ఎలా తయారు చేశారు, ఏ పద్ధతి ద్వారా తయారు చేశారు, దిగుబడి ఎలా ఉంటుంది, సో ఎలాంటి చీడపుడే పురుగులు వచ్చినప్పుడు ఎలాంటి చేయాలి, ఇలాంటి అన్ని విషయాలపైన అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రైతులు దానిపైన క్యూఆర్ కోడ్ని స్కానింగ్ చేసి ఆ విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి భారతదేశంలో
విత్తనాల ప్యాకెట్ల పైన క్యూఆర్ కోడ్ని ముద్రిస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది మనకు తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారని, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ శాఖ మంత్రి వచ్చేసి నరేంద్ర సింగ్ తోమార్ అండి. ఓకే, ఇలాంటి అంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. పలాన్ 1000 క్యాంపెయిన్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పలాన్ 1000 క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే జర్నీ ఆఫ్ ది ఫస్ట్ 1000 డేస్ అండి. ఏంటి, ఇది ఒక యాప్ రూపంలో కూడా మనకు అవైలబుల్గా ఉంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఏంటి దీని ఉద్దేశం అంటే మనకి ఈ పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 1000 డేస్ అనేది రావడం వరకు, అంటే దాదాపుగా 3 ఇయర్స్ కన్నా ఇంచుమించుగా ఆ రోజులు అనేది ఇంకా 3 ఇయర్స్ లోపు ఉంటుంది అనుకోండి. ఆ రోజులు అనేది చాలా కేర్ఫుల్గా వాళ్ళని సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ పేరెంటింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లల యొక్క పెంపకం కూడా ఇంపార్టెంటే. పిల్లలకు ఆ విధంగా సరైనటువంటి వైద్యం అందించడం కూడా ఇంపార్టెంటే. సరైనటువంటి న్యూట్రియంట్స్ని పోషకాలు అందించడం ఇంపార్టెంటే. సరైనటువంటి టీకాలు అందించడం ఇంపార్టెంటే. ఇలాంటి అంటే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఎదగడానికి ఈ 1000 రోజులు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పడానికి, ఈ 1000 రోజుల్లో వాళ్ళకి ఎలాంటి చేయాలి, ఎలాంటి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఎలాంటి నియమాలు పాటించాలి పిల్లల పెంపకంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పలాన్ 1000 క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది పలాన్ 1000 క్యాంపెయిన్ ఒక యాప్ రూపంలో కూడా రావడం జరిగింది. ఇదని పలాన్ అంటే పాలన అనొచ్చు. పాలన అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అందించడం, వాళ్ళని ఎలా పెంపొందించడం. ఈ పాలన్ 1000 క్యాంపెయిన్ ఎవరికి ఉద్దేశించిందంటే చిన్నపిల్లలకి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సూపర్ వాసుకి అండి. ఏంటి సూపర్ వాసుకి అంటే మన భారతదేశంలో మనకి కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించినటువంటి ఒక పెద్ద పొడవైనటువంటి ఒక సరుకు రవాణా రైలుగా చెప్పవచ్చు. ఇది సుమారుగా 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి ఈ రైలు. ఫస్ట్ టైం అనమాట 3.5 కిలోమీటర్లు. ఇలాంటి లాంగ్ ఫ్లైట్ ట్రైన్ అంటాం, లేదా పొడవైన సరుకు రవాణా రైలు. ఇది సూపర్ వాసుకి. ఇటీవల దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇది విజయవంతమైంది. ఛత్తీస్గఢ్లోని కోర్బా నుండి నాగపూర్ వరకు 267 కిలోమీటర్ల మేర ఇది ప్రయాణించింది. 20 గంటల పాటు ప్రయాణించింది. 27,000 టన్నుల బొగ్గుని ఆ విధంగా తీసుకెళ్ళిందండి. ఇది ఒక రికార్డ్ అనమాట. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క సరుకు రవాణాలు ఇలాంటివి జరగబోతున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే వేగవంతమైన రవాణా అండ్ వేగవంతమైన సరుకుల రవాణా కూడా దారితీస్తుంది అనమాట. కాబట్టి ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల వార్తలు ఉన్న సూపర్ వాసుకి ఏంటి అంటే ఇది పొడవైనటువంటి సరుకు రవాణా రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించబడింది. ఇలాంటి అంశాలు ఇంపార్టెంట్ అండి. మరి ఈ మధ్య కాలంలో రైల్వేలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ రంగంలో ఈ యొక్క పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి రైల్వే ద్వారా అని చెప్పేసి భారత్ గౌరవ్ రైలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. తొలి భారత్ గౌరవ్ రైలు అయితే తమిళనాడులోని కోయంబత్తూరు నుండి మహారాష్ట్రలోని షిరిడి సాయినగర్ వరకు కూడా ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సూపర్ వాసుకి సంబంధించిన అంశం భారత్ గౌరవ్ రైలు లాంటి అంశాలు మనకి ఇంపార్టెన్స్గా ఉంటాయి. రైలు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన అంశం, మన భారతదేశంలో అయితే 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18వ రైల్వే జోన్గా ఉన్నది ఏంటంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అండి. దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇది విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభిస్తున్నారు. అండ్ ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అండ్ ఐటీ టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే అశ్విని వైష్ణవ్ అండి. అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరియు టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ కేంద్ర రైల్వే బోర్డు, సెంట్రల్ రైల్వే బోర్డుకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు కేంద్ర రైల్వే బోర్డుకి ఒక చైర్మన్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే వినయ్ కుమార్ త్రిపాఠి పనిచేస్తున్నారండి. వినయ్ కుమార్ త్రిపాఠి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇటీవల కాలంలోనే రామాయణ ఎక్స్ప్రెస్ను కూడా ఈ యొక్క భారత గౌరవ్ రైలు పేరుతో ప్రారంభించడం జరిగింది. అది ఢిల్లీ నుండి రామాయణంతో ఇతిహాసంతో అనుబంధం ఉన్నటువంటి నగరాలు తిరుగుతూ నేపాల్ గుండా మళ్ళీ వస్తూ లాస్ట్కి మనకి ఇక్కడ తెలంగాణలోని భద్రాచలం వరకు వస్తుంది.
సో ఇది మనకు ఇది రామాయణ ఎక్స్ప్రెస్గా ఉంది, అది కూడా భారత్ గౌరవ ప్రాజెక్టులో భాగంగానే ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి యూరోపియన్ యూనియన్స్ ఎన్హాన్స్డ్ సర్విలెన్స్ అండి. ఎన్హాన్స్డ్ సర్విలెన్స్ అంటే నిఘా పెట్టుకోవడం, అంటే ఈ సంబంధించినటువంటి పాలసీస్ పైన కానివ్వండి. అంటే ఇది 2018లో ఐరోపా సమాఖ్యలో లేదా యూరోపియన్ యూనియన్లో ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అనమాట, ఎన్హాన్స్డ్ సర్విలెన్స్. అంటే వారి యొక్క వ్యాపారం పైన కానివ్వండి, వాళ్ళ పైన బిజినెస్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, వాళ్ళ పాలసీస్ ఎలా ఉన్నాయి, గవర్నెన్స్ ఎలా ఉన్నది, ఇలాంటి విషయం పైన నిఘా పెట్టి యూరోపియన్ యూనియన్ సమాఖ్య వాళ్ళు ఆయా దేశాలకు సూచిస్తారు. అలాంటి దాన్ని మనం యూరోపియన్ ఎన్హాన్స్డ్ సర్విలెన్స్ అంటాం, అంటే ఐరోపా ఖండంలో నిఘా వ్యవస్థ. ఈ నిఘా వ్యవస్థ 2018లో ప్రారంభించబడింది. ఇందులో యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ నిఘా మాకు అవసరం లేదు అని చెప్పేసి ఒక దేశం క్విట్ అయింది, బయటకు వచ్చింది, అదే గ్రీస్ దేశం. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు యూరోపియన్ యూనియన్లో జరుగుతున్నాయి. మనకు 2016 సంవత్సరానికి పూర్వం కూడా ఇలానే జరిగింది. ఏంటంటే యూరోపియన్ యూనియన్లో అప్పుడు 28 దేశాలు ఉండేది. 28 దేశాల్లో బ్రిటన్ అనేది ఏదైతే ఉందో బ్రిటన్, సో మేము ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఉండలేము సభ్య దేశంగా అని చెప్పేసి బయటకు వస్తామని చెప్పేసి వారు బ్రెక్సిట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సో బ్రిటన్ ఈజ్ ఎక్సిట్ ఫ్రమ్ ది యూరోపియన్ యూనియన్. మరి 2016లో జరిగినటువంటి ఈ సంఘటన ఏమైందంటే 2020 అధికారికంగా బయటకు వచ్చింది. ఇప్పుడు బ్రెక్సిట్ కారణంగా యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చిన దేశం అయితే బ్రిటన్. ప్రజెంట్ యూరోపియన్ యూనియన్లో సో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 27 సభ్య దేశాలు మాత్రమే ఉన్నాయండి. అట్లా మనకు ఒక దేశం రావడం ద్వారా. కాబట్టి ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్ నుండి వాళ్ళ సంబంధించిన పాలసీ నిఘా నుండి ఈ క్రింది ఏ దేశం బయటికి రావడం జరిగిందంటే గ్రీస్ అండి. యూరోపియన్ యూనియన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్తో ఒక విన్స్టన్ చర్చిల్ ప్రతిపాదనతో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ కలదంటే బెల్జియంలో ఉందండి, బెల్జియంలో ఉంది. సో బెల్జియం రాజధాని బ్రజెల్స్లో మరి యొక్క యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందండి. సో యూరోపియన్ కమిషన్కి అయితే ప్రజెంట్ అధ్యక్షురాలుగా అంటే తొలిసారిగా ఫస్ట్ టైం ఒక మహిళ పనిచేస్తుంది. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్. ఆమె పేరేం పేరంటే ఉర్సులా వాన్ డెర్ లియాన్ అనేది, ఉర్సులా వాన్ డెర్ లియాన్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది, ఉర్సులా వాన్ డెర్ లియాన్. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక మానవ హక్కుల రంగంలో విశేషంగా కృషి చేసినందుకు ఇచ్చే ఒక అవార్డు ఉంటుంది. ఆ అవార్డు పేరు వచ్చేసి షకరో అవార్డు. షకరో అనే అవార్డుని ఎవరు ఇస్తారంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళే ఇస్తారు. ఇది మానవ హక్కుల రంగంలో కృషి చేసినందుకు ఇస్తారనమాట. మరి యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంది. మరి యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంటే ఇదే బెల్జియం రాజధాని బ్రజెల్స్లో మరో అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కూడా కలదు. దాన్ని మనం నాటో అంటాం. నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా మనం పిలుస్తామండి. ఉత్తర రాజ్యాల సైనిక కూటమిగా నాటోను పిలుస్తాం. ఇక నెక్స్ట్ అండి ఈజిప్ట్ అండి. సో భారత్ ఈజిప్ట్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని చెప్పేసి అంటాం. ఈ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతుందండి. మన భారతదేశానికైతే మన అందరికీ తెలుసండి 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1947 ఆగస్టు 18 సో ఈజిప్ట్ మన భారతదేశాన్ని గుర్తించడం. అప్పటి నుండి కూడా భారత్ ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు చాలా మెరుగుపడుతున్న పరిస్థితి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఈజిప్ట్ ఒక చొరవ తీసుకొని సో ఒక కమమరేటివ్ ఒక పోస్టల్ స్టాంప్ అంటే ఒక గుర్తుగా అంటే భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల గుర్తుగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశం భారత్తో 75 సంవత్సరాల సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారంటే ఈజిప్ట్ దేశం. అంతేకాకుండా భారతదేశానికి ఈజిప్ట్కి 1955 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ ట్రీటీ అనే ఒక ఒప్పందం కూడా జరిగింది. అంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి, ఒక స్నేహం ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య 75 సంవత్సరాల సందర్భంగా ఫ్రాన్స్లో జరిగినటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మనకు ఒక ఫోకస్డ్ కంట్రీగా హోదా ఇచ్చింది ఫ్రాన్స్ దేశం. అంతేకాకుండా ఇటీవల కాలంలో సో మనకి ఏదైతే పరాగ్వే దేశం ఉందో పరాగ్వే దేశానికి భారతదేశానికి దౌత్య సంబంధాలు 60 సంవత్సరాల సందర్భంగా పరాగ్వే దేశంలో సో భారత రాయబార కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. మన భారత రాయబార కార్యాలయాన్ని మరి ఇటీవల ఎవరు ప్రారంభించడం జరిగింది ఎక్కడంటే మన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో ఈజిప్ట్ యొక్క రాజధాని వచ్చేసి కైరో అండి. ఇక నెక్స్ట్ వచ్చి దేబాసిస్ మొహంతి అండి. వీరు
న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇమ్యునాలజీ అంటామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అని చెప్పేసి అంటామండి. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇమ్యునాలజీకి సో డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు సో దేబాసిస్ మోహంతి నియమితులు కావడం జరిగింది. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇమ్యునాలజీని 1981లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మరి ఇమ్యూనిటీ పైన ఒక రోగ నిరోధక శక్తి పైన ఇది అధ్యయనం చేస్తున్నటువంటి ఒక సంస్థగా ఉంది. మరి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇమ్యునాలజీకి డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే దేబాసిస్ మోహంతి. కొత్త సంస్థలకు ఎవరైతే డైరెక్టర్ జనరల్ అవుతే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఐఐసిటి అనే సంస్థకి తెలుగువారైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీకి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ సంస్థల్లో గొప్ప సంస్థలైనటువంటి మరి పేరొందినటువంటి సంస్థలైనటువంటి సిఎస్ఐఆర్, డిఆర్డిఓ అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి అయితే నూతన డైరెక్టర్ జనరల్గా సో నల్లతంబి కలై సెల్వి నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళగా కూడా వీరు గుర్తించబడ్డారు. డిఆర్డిఓకి అయితే నూతన చైర్మన్గా సమీర్ వి కామత్ సతీష్ రెడ్డి స్థానంలో సమీర్ వి కామత్ డిఆర్డిఓకి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి వీరు నూతన చైర్మన్గా సమీర్ వి కామత్ నియమితులు కావడం అనేది జరిగిందండి. ఇవి అపాయింట్మెంట్స్ కాలంలో ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేవీ సుబ్రహ్మణ్యం. సో కేవీ సుబ్రహ్మణ్యం గతంలో మన ఆర్థిక సలహాదారుగా భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు కేవీ సుబ్రహ్మణ్యం. మరి కేవీ సుబ్రహ్మణ్యం ఇటీవల కాలంలో మరి మనకు ఐఎంఎఫ్ తరపున భారతదేశంకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగిందనమాట. ఐఎంఎఫ్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఇండియా అంటే భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత కార్యనిర్వాహక సంచాలకుడు అంటాం. మరి కార్యనిర్వాహక డైరెక్టర్గా సంచాలకుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఐఎంఎఫ్ తరపున భారతదేశంలో కార్యనిర్వాహక సంచాలకుడిగా ఎవరు నియమితులయ్యారు? లేదా ఐఎంఎఫ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఇండియా ఫ్రమ్ టు ది ఐఎంఎఫ్ అండ్ ఐఎంఎఫ్ తరపున ఇక్కడ ఎవరు నియమితులు కావడం జరిగిందంటే కేవీ సుబ్రహ్మణ్యం నియమితులు కావడం అనేది జరిగింది. ఇతని గతంలో మన భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేయడం అనేది జరిగింది. ఐఎంఎఫ్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పేసి అంటామండి. ఐఎంఎఫ్ అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? మరి ఈ సంస్థ అనేది ఐఎంఎఫ్ అనేది అంటే కార్యకలాపాలు అయితే 1945 డిసెంబర్ 27 ఏర్పాటు చేయబడింది వాషింగ్టన్ డీసీ కేంద్రంగా. సో వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఈ యొక్క ఐఎంఎఫ్ పనిచేస్తుంది. ఐఎంఎఫ్కి అయితే ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారైతే క్రిస్టలీనా జార్జివా. మరి క్రిస్టలీనా జార్జివా అనేవారు ఐఎంఎఫ్కి ఎండీగా పనిచేస్తున్నారు. ఐఎంఎఫ్లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారైతే మన భారత మహిళ అయినటువంటి గీతా గోపినాథ్ ప్రజెంట్ పనిచేయడం అనేది జరుగుతుందండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఒకప్పుడు మన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన కేవీ సుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ ఐఎంఎఫ్ తరపున భారత్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి ప్రజెంట్ మన భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా ఎవరు పనిచేస్తున్నారంటే శ్రీ అనంత వెంకట నాగేశ్వరన్ పనిచేస్తున్నారనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకం రచయితల విషయంలో మనం చూసినట్లయితే మరి కృష్ణబోస్ అండి, మాజీ లోకసభ సభ్యుడైనటువంటి ఎంపీ అయినటువంటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి కృష్ణబోస్ వారు ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ బుక్ పేరు నేతాజీ, దానికి ఒక ట్యాగ్ లైన్ అనమాట, సుభాష్ చంద్రబోస్ లైఫ్ పాలిటిక్స్ అండ్ స్ట్రగుల్. సుభాష్ చంద్రబోస్ యొక్క లైఫ్, పాలిటిక్స్ ఆయన ఒక పోరాట ప్రతిమ, ఇవన్నీ కూడా ఇందులో చేయడం అనేది జరిగింది. కృష్ణబోస్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. పుస్తకాలు రచయితల్లో ఇంపార్టెంట్ అనేటువంటి ఒక పుస్తకం అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్నటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022లో ఒక గొప్ప విజయం జరుగుతుంది. మనకి ఏంటంటే మనకు పథకం ఖాయమైంది, ఒక మెడల్ ఖచ్చితంగా రాబోతుంది. అది కూడా పురుషుల డబుల్స్లో. మనకి ఇంతవరకు అయితే 12 పథకాలు వచ్చినాయి, 12 మెడల్స్ వచ్చినాయి ఈ యొక్క ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో. కానీ ఫస్ట్ టైం అయితే మనకి పురుషుల డబుల్స్లో ఫస్ట్ టైం టైటిల్ రాబోతుంది. ఎందుకోసం అంటే క్వార్టర్ ఫైనల్లో గెలిచాం. కాబట్టి క్వార్టర్ ఫైనల్లో గెలిచామంటే కనీసం మనకు కాంస్యమైన రాబోతుంది. ఒకవేళ అక్కడ గెలిస్తే మనకు రజతమైన వస్తుంది. కాబట్టి పథకం
ఖాయమైందనమాట. వాళ్ళు ఎవరంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. సో మన భారత పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినటువంటి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టిలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో వాళ్ళు క్వార్టర్ ఫైనల్లో నెగ్గడం ద్వారా సో పథకం ఖాయం చేసుకున్నారు. సో ఈ పథకం గెలిచినట్లయితే మనం ఇప్పుడు మొత్తం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో 13 పథకాలు సాధించిన వాళ్ళం అనేది అవుతామన్నమాట. అదొకటి నేపథ్యం చూసుకోవాలి. అంటే సింగిల్స్లో మనం ఎన్నో మెడల్స్ సాధించడం జరిగింది. పివి సింధు గారే ఒక 5 మెడల్స్ సాధించారు. సో ఇలా కాబట్టి ఈ నేపథ్యం ఇక్కడ చూసుకోవాలండి. ఈసారి మనం థామస్ కప్ కూడా మనమే గెలుచుకున్నామండి. థామస్ కప్ గెలిచిన టీంలో కూడా వీళ్ళు సభ్యులే ఉన్నారు. సో థామస్ కప్ 2022 విజేత, అసలు ఫస్ట్ టైం అనమాట థామస్ కప్ 2022ని. సో మనం ఇండోనేషియాను ఓడించి థామస్ కప్ భారత్ గెలుచుకోవడం జరిగిందన్నమాట. 14 సార్లు థామస్ కప్ను గెలిచిన టీం ఇండోనేషియా, దానిపైన భారత్ గెలవడం జరిగింది ఈసారి. సో అందులో కూడా టీం సభ్యులుగా వీళ్ళే ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్పై గతంలో పిపా విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. పిపా వాళ్ళు అంటే ఆగస్టు 16, 2022న భారత ఫుట్బాల్ సమాఖ్య పైన ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య నిషేధం విధించింది. కారణం ఏంటంటే ఈ యొక్క ఫుట్బాల్ సమాఖ్యలో బయట వ్యక్తులు అంటే క్రీడా రంగానికి చెందిన వ్యక్తులు పరిపాలన విషయంలో జోక్యం చేసుకుంటున్నారు, ఇది తగదు అని చెప్పేసి, ఇది క్రీడా నియమావళికి విరుద్ధం అని చెప్పేసి పిపా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్పై నిషేధం విధించింది. ఇలా నిషేధం విధించడంతో మరి ఇప్పుడు అక్టోబర్ 2022లో మనకు ఒడిశాలోని భువనేశ్వర్లో జరగబోతున్నటువంటి ప్రపంచ మహిళల పిపా అండర్ 17 కప్ పైన ప్రభావం పడపోయింది. కానీ భారత ప్రభుత్వం వెంటనే మేల్కొని వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. సో ఈ యొక్క ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో ఎవరైతే బయట వ్యక్తుల ఈ యొక్క క్రీడా సమాఖ్యకు చెందిన వాళ్ళు కాకుండా వేరే సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాలు ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం, ఇలాంటి సంబంధించిన విషయంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో పిపా నిన్ననే అంటే ఆగస్టు 26న అంటే 10 రోజుల్లో ఆ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 26, 2022న పిపా ఏఐఎఫ్ఎఫ్ అయిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పై నిషేధం అనేది ఎత్తివేయడం అనేది జరిగిందండి. పిపా అనగా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. పిపా యొక్క ప్రధాన కార్యాలయం అయితే జురిచ్లో కలదండి. సో మరి పిపా అండర్ 17 మహిళల కప్ 2022 మన భారత్లో అక్టోబర్లో నిర్వహించబోతున్నారు. పిపా మ్యాచెస్ అయితే మనకి 2022లో ఖతర్ దేశ రాజధాని దోహాలో నిర్వహించబోతున్నారు. తొలిసారిగా ఒక అరబ్ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. పిపాకి అయితే ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు గియానీ ఇన్ఫాంటినో అండి. ఎవరండి? గియానీ ఇన్ఫాంటినో. సో పిపాకు ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారండి. సో ఇవన్నీ మనకి ఆగస్ట్ 27, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.